అంటే మేడం అంతే ఛానల్కి ఇంత వ్యూవర్షిప్ రావడానికి ఇదంతా కూడా రీజన్ ఏంటి అంటే బేసిక్గా ఆ టైంలో ఎక్కువ ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేనట్లు ఉన్నాయి కదా? అలా ఏం లేదు, ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి. మేము చెప్పాం కదా, చాలా మంది మా ఫ్రెండ్స్ అసలు పెట్టొద్దు హెడేక్ అని చెప్పారు. తర్వాత నేను ఎప్పటికి చెప్తాను, అందుకే కరుణ అనే అమ్మాయి ఉంది, తను చెప్పింది అనమాట. యాక్చువల్గా యూట్యూబ్ మీకు కరెక్ట్ విక్రమ్ మీకు, ఎందుకంటే నువ్వు శ్రీవాణి నందిని ముగ్గురు యాక్టివ్, సో డెఫినెట్గా మీ ఫ్యామిలీ ముగ్గురు యాక్టివ్ కాబట్టి మీరు పెడితే వర్కౌట్ అవుద్దని చెప్పింది అనమాట. అప్పుడు కరోనా టైంలో చిట్ స్టార్ట్ చేసాం, శ్రీవాణి ఒక సీరియల్ చేసేది, సరే యూట్యూబ్ పెడదామని చెప్పి ఆ టైంలో పెట్టాం. లక్కీగా ఫస్ట్ వీడియోకే క్లిక్ అయింది. బాగుంది. ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇప్పటికి ఎప్పుడు చూసినా మినిమం ట్రెండింగ్ లో ఉంటాయి, టాప్ 2, 3, 1 ఇలానే ఉంటూ ఉంటాయి కదా. మొన్న కూడా ఏదో వీడియో చూసాను. అండ్ ఇద్దరు మీ గురించి చెప్పాల్సిన పని లేదు, ఇప్పుడు శ్రీవాణి గారు అంటే వదిలేసేయండి. అండ్ అబౌట్ యూ అంటే వారేవా విక్రమ్, అది కూడా సూపర్ ఛానల్. బేసిక్ గా ఎవరి వీడియో అయినా కానీ ముగ్గురు కనబడుతూ ఉంటారు. ఈ మేడం ఏంటి కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది, రాజనందిని గారు? అంతే కదా, అంటే వాళ్ళ నాన్న కంపెనీ పెట్టాడు కదా, అలాగే మా నాన్న కంపెనీ పెట్టాడు కాబట్టి నేను ఫేమ్ టైమ్ మీడియాలో వస్తున్నాను ఛానల్. అంటే ముందు స్ట్రైకర్స్ లో చాలా సార్లు అడిగారు, పాపం రాజస్థాన్ కూడా అడిగేవాళ్ళు, నందిని పెట్టు బాగుంటది చైల్డ్ ఛానల్ లేదు అంటే, తనకి ఇప్పుడు 3 వచ్చింది. లక్కీగా తంది ఫస్ట్ వీడియోకి మానిటైజ్ అయిపోయింది. అంటే ఎలా మేనేజ్ చేస్తుందో, పక్కన కాలేజ్ ఇది చదువుకోవడానికి ఈ టైమ్స్ అంతా కూడా ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటూ ఉంటది కదా, మళ్ళీ యూట్యూబ్ లో చూస్తేనేమో అసలు ఒక పక్కన తాట తీసి వదిలి పెడుతుంది. అంతే కదా, అంటే మమ్మల్ని చూసి నేర్చుకుంది. సో యూట్యూబ్ ని ఎంజాయ్ చేస్తూ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా ఒక పనిలా ఫీల్ అవ్వం. అంతే కానీ అసలు ఎంత అప్డేట్ అంటే, మొన్న మీరు అరుణాచలం ట్రిప్ కి వెళ్ళారా, ఆ ట్రిప్ కి వెళ్ళిన వీడియో కూడా తీసి పెట్టేసింది మీరు వచ్చే లోపే. అవునవును, అమ్మా నాన్న ఇంట్లో లేకపోతే నా కష్టాలు అని చెప్పేసేసి నేను చూసి అనుకున్నా, అసలు ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేయట్లేదు కదా అని చెప్పేసేసి. నాన్న అమ్మ దగ్గర నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇదంతా అంతే అయ్యుండొచ్చు. బట్ రియల్లీ అన్న, అప్పుడే తనకి బ్రాండ్స్ కొలాబరేషన్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి కదా, చేసిన వీడియోస్ చాలా తక్కువైనప్పటికీ కూడా. చెప్పాను కదా, దేవర్ నుంచి ఆర్గానిక్ గా ఉంటే అందరికి బ్రాండింగ్స్ వస్తాయి. ఎందుకంటే బ్రాండ్ అంటేనే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని ఒక ఐడియా ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి కూడా ఒక ఐడియా ఉంటుంది. సో ఎవరో ఏం పిచ్చోళ్ళు కాదు, మనం ఏదో వ్యూస్ కొనేస్తే బ్రాండ్స్ వచ్చేస్తుంటాయి అనుకోవడం చాలా బాగుంటుంది. ఓకే, సో ఏదైనా కానీ ఒక జెన్యూన్ గా ఒక ప్రొసీజర్ ప్రకారం అలా ఫాలో అవుతూ వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు మనకు టీం ఉంది, అలా వాళ్ళకు ఒక టీం ఉంటుంది కదా, ఒక సిఎంఆర్ ఒక టీం ఉంటుంది, ఒక అడ్వర్టైజింగ్ టీం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చెక్ చేస్తారు ఏదో ఆర్గానిక్ దేనికి ఇస్తాం మనకు ఉంటుందని. అంతే సింపుల్ అనమాట. ఓకే, సూపర్. సో ఎలా ఉన్నారు శ్రీవాణి గారు? శ్రీవాణి సూపర్, చాలా బాగుంది. అవునా? సో నందిని బాగుంది. హెల్త్ ఎలా ఉంది శ్రీవాణి గారికి? ఇప్పుడు అంతా ఓకే, సెట్, ఆల్ సెట్. ఓకే, డైట్ ఎలా చేస్తున్నారు? డైట్ బాగా చేస్తుంది. ఇప్పటికే చేస్తున్నారా? 100%. అంటే మధ్యలో యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 3 months ఆపేసింది యాక్చువల్గా, అందుకు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయింది. అంటే టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోవాలి కదా, సో దానికి డెఫినెట్ తినాలి, డైట్ చేయలేము ఆ టైంలో, అందుకని వెయిట్ పుట్ ఆన్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఓకే విక్రమ్ అన్న, ఇక్కడ కొంచెం టాపిక్ కొంచెం చేంజ్ చేద్దాం. అర్థమైపోయింది నాకు, చెప్పేది పర్లేదు. బేసిక్గా నాకు తెలిసిన విక్రమ్ ఎలా ఉంటారంటే, ఏదైనా కానీ అవతల వాళ్ళు ఫీల్ అయినా కానీ ఏది ఉంటే అది మాట్లాడేసేస్తారు, అది నాతో అయినా ఎవరితో అయినా అంతే. సో ఇక్కడ కూడా మీరు ఉన్నట్టు మాట్లాడేసేయాలి. 100%. అంటే ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్లాన్ చేసుకుని చేయడం రాదు, అందుకే ఫాస్ట్ మాడేస్తాను అనమాట. నేను ప్లాన్ చేసుకొని ఏం మాడదాం అని చెప్పి ఆలోచించుకుని ఆ టైప్ కాదు మనం. బికాస్ ఏంటి అంటే, ఎంత మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఫ్రెండ్షిప్ అనేసరికి మీరు సపరేట్ వాల్యూ ఇస్తారు కాబట్టి దానికోసం అడుగుతున్నా. వినీలా గారు చాలా ఇష్టం నాకు, వినీలా గారు చాలా మంచి ఆవిడ. ఇప్పుడు కాదు, తను 5-6 years నుంచి చూస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ నేను హిమజ ఒక పార్టీలో కలిశారనమాట. విక్రమ్ గారు మీరు శ్రీవాణి గారు రండి, మీకు మంచి డైట్ చెప్తాను, మీరిద్దరు చాలా చక్కగా ఉంటారు కెమెరాలో, మీరు సన్నగోతి ఇంకా బాగుంటారు. శ్రీవాణి గారు నేను చంద్రముఖి సీరియల్ చూశాను, ఆ టైంలో మళ్ళీ మారుస్తా అని చెప్పేది అనమాట. మేము అబ్బా మాకు ఇంట్రెస్ట్ లేదని పెద్ద డైట్లు అని చెప్పి మొత్తం అలా అయిన తర్వాత లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ ట్రిప్ అప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేసాం, శ్రీవాణికి కసి వచ్చింది అనమాట. అంటే ఆ పారాగ్లైడింగ్ ఎక్కడ నీళ్ళు, శ్రీవాణికి నాకు భయం ఈ నీళ్ళు అన్నీ, నేను మంచిగా సెట్ చేసుకుని కూర్చున్నా ఒడ్డు మీద. వీళ్ళు వెళ్ళారు, వెళ్తే ఆ పారాగ్లైడింగ్ ఫస్ట్ ఎక్కనీలేదంటే శ్రీవాణి, తర్వాత ఏదో బలవంతంగా వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఎక్కి అది ల్యాండ్ అవ్వడానికి కష్టమైంది 2 times ఆ వెయిట్ వల్ల. అప్పుడు తను చాలా ఎంబ్రాస్ ఫీల్ అయింది, లేదు మనం డైట్ చేయాలని చెప్పి అప్పుడు డైరెక్ట్ వినీల గారి దగ్గరికి వెళ్ళాం. ఎంత వెయిట్ ఉంటారు అప్పుడు శ్రీవాణి గారు? అప్పుడు శ్రీవాణి 98 ఎంత ఉండేది. 98. ఓకే, ఇప్పుడు 83 అయింది. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 kgs పెరిగింది. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటెక్స్ ఎక్కువ తీసుకొని 87 అయింది, మళ్ళీ ఇప్పుడు 84.
బట్ మీరు చెప్పింది బాగుంది. కాకపోతే ఏంటంటే శ్రీవాణి గారు ఆ డైట్ చేసినప్పుడు మేము రెగ్యులర్గా ఆవిడ ఇక్కడ మన స్టూడియోలో చూస్తూ ఉంటాం కాబట్టి ఆవిడ ఫేస్ కానివ్వండి, స్కిన్ టోన్ కానివ్వండి, మొత్తం అంతా చేంజ్ అయ్యాయి. 100%. జుట్టు ఎక్కువ రాలిపోయింది శ్రీవాణికి, అది కూడా తగ్గింది. అవునా? బట్ ఇవి ఫాల్స్ ఎలిగేషన్ అనాలా మరి ఏంటి? ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ వచ్చేసేసి వేరే ఛానల్లో కూర్చొని షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరేం చెప్తారు? తన డైట్ కానివ్వండి తన సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. జస్ట్ తను ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన పర్సన్ ఎలా డైటీషియన్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అవ్వకూడదా? ఇప్పుడు ఒక చదువు లేదు వాడు పెద్ద హీరో అయ్యాడు అనుకో, చదువు లేకుండా వాడు హీరో అయ్యాడు అని మనం అనుకోం కదా. సో డైటీషియన్ అంటే ఈ ఫుడ్ తింటే సన్నగా అవుతాం అని ఒక ఐడియా ఉంది ఆమెకి. మరి ఎక్కడో దాని మీద రీసెర్చ్ చేస్తుంటది. సో అది చెప్తుంది, అది నాకు వర్కౌట్ అయింది, నేను చేస్తున్నాను అంతే. శ్రీవాణి కూడా వర్కౌట్ అయింది. ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా మాకు చేంజ్ కనపడుతుంది. అంత కావాలంటే మేము ముందు సన్నగా అయ్యేటప్పుడు అవ్వడానికి ఎన్నెన్నో ట్రై చేసాం. ఏవో జ్యూస్లు తాగాలి, సంథింగ్ ఏవో, అది బోన్స్ వీక్ అయిపోయేవి, డల్ అయిపోయేది. కానీ వినిలగా డైట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇద్దరం అదే ఎనర్జెటిక్, అదే యాక్టివ్గా ఉంటాం. మరి డైటే సన్నగా అవుతాం. అది నాకు వింత అనిపించింది అన్నమాట. బికాజ్ ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు ఆవిడకి. అంటే బిగినింగ్ పెరుగు పచ్చడి ఆంటీ దాకా మొన్న ఈటీవీ ప్రవీణ గారి వరకు అందరూ ఆవిడ డైట్ ఫాలో అయిన వాళ్ళు. అవును. సో ప్రవీణ గారు ఎలా చెప్పారు? సో నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా చాలా హెల్దీగా ఉన్నారు. పెరుగు పచ్చడి ఆంటీ దగ్గర 30-40 కేజీలు తగ్గింది ఆవిడ. సో తగ్గిన తర్వాత ఆవిడ వీడియోస్ ఇచ్చారు. బట్ ఏవేవో అంటే గిట్టని వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు బేసిక్గా. సరే ఆవిడని వదిలేసేస్తే ప్రవీణ గారిని చూస్తే చాలా లీన్గా అయ్యారు. సో అట్ ది సేమ్ టైం శ్రీవాణి గారిని కూడా మేము చూసినప్పుడు ఒక 10 కేజీస్ సడన్గా ఆవిడ తగ్గడం బాగున్నారు. కానీ వై అసలు ఈవిడ షీ ఇస్ నాట్ జెన్యూన్. అసలు ఆవిడ కర్రీ పాయింట్ పెట్టుకొని ఉండేది. అవునబ్బా, నువ్వు మామూలుగా ఒక వీడియో పెట్టావు కింద 100 కమెంట్లు ఉంటాయి కదా. మన వ్యూస్ 1,00,000 ఉంటాయి, 1,00,000 కమెంట్లు ఉండవు కదా. సో ఇప్పుడు నచ్చినోడు బాగా చేశారయ్యా అని చెప్తారు తప్ప నువ్వు బాగా చేసావు అని చెప్పి కమెంట్ పెట్టాడు. నెగిటివ్ ఫెలోనే పడతాడు. అరే చూసావా ఆమె కాళ్ళు మెట్టిలు లేవు, శ్రీవాణి గారు జడ చేసుకొని పూలు పెట్టండి, ఇలాంటి కమెంట్లు ఎవరు మన అంటే ఇష్టం లేని వాళ్ళు ఇస్తారనమాట నెగిటివ్ కమెంట్స్. సో అవి పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఆబ్వియస్గా మేము తీసుకుంటున్నాం, మేము బాగున్నాం, ఆ దగ్గర వెళ్ళి ప్రతి ఒక్కరు బాగున్నారు కాబట్టి వెళ్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. అంతేగాని ఇంక దాంట్లో ఏముంటుంది? ఇప్పుడు ఆవిడ కూర్చొని చెప్పారంటే మరి ఆమెకి పోటీ తత్వం ఫీల్ రావచ్చు. అయ్యో మన దగ్గరికి ఎవరు రావట్లేదే, మన ప్రొడక్ట్స్ ఎవరు కొనట్లేదే, వీళ్ళ గారు ఫేమస్ అయిపోయారే అని చెప్పి బురద జల్లించవచ్చు కదా. కానీ వాళ్ళ మదర్ చనిపోవడం నిజమేనా అన్న? లైక్ చనిపోయింది నిజం బా, మేము వెళ్ళాం కూడా కదా. అవునా? అయ్యో అప్పుడు మేము ఎమర్జెంట్లో ఉన్నాం, బాగా గుర్తు. మార్నింగ్ ఆవిడ చాలా డిప్రెషన్లో పెట్టగానే మాకు ప్రవీణ గారు ఫోన్ చేశారు, వెంటనే వెళ్ళాము, 11th డే వెళ్ళాము. అంటే కేవలం ఈ ఎలిగేషన్స్ వీటి వల్లే ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళారన్నారు ఆవిడ ఒక ఇంటర్వ్యూలో, నిజమేనా? అయ్యిండొచ్చు, అది తెలీదు. చనిపోవడం అంతే సడన్గా మంచిగా ఉండే ఆవిడ సడన్గా కాలు జారడం, అలా ఒక 20 daysకి చనిపోవడం అదంతా నిజమే కదా. ఓకే. బేసిక్గా ఏంటి అంటే ఇంకొకటి కూడా ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఇంతమందిని కరెక్ట్ చేసే ఆవిడ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ని బాబుని కరెక్ట్ ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. మేబీ ఈ డైట్ కరెక్ట్ కాదేమో, అందుకే ఫ్యామిలీ మెంబర్స్కి ఈ డైట్ సజెస్ట్ చేయట్లేదేమో అని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ నేను చూసాను సన్నగానే ఉంటారు, వాళ్ళ బాబు ఒక్కడే కొంచెం బొద్దుగా ఉంటాడు. అయితే ఆ బాబుకి ఇష్టం లేదేమో. ఇప్పుడు నిన్నబ్బా నా కూతురు పెద్ద సినిమా సెలబ్రిటీ అవ్వాలని నాకు కోరుకుంటది. నందిని ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను? క్రికెట్ ప్లేయర్ అవ్వాలని అనుకో, నేనేం చేస్తాను? అంటే విక్రమ్ వేస్ట్, ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ అంటే అని చెప్తారా? అలా చెప్పరు కదా. వాళ్ళ అబ్బాయి తిన్నాము పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అంటారు కదా. సో మన ఇంట్లో ఇప్పుడు మా నాన్న చెప్పింది నాకు నచ్చవుకొని ఆబ్వియస్ గా మా నాన్న కరెక్టే చెప్తాడు. అంత మాత్రాన మా నాన్న రాంగ్ అంటారు కదా సమాజం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.